బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా డోన్లో రివెంజ్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత ఎస్సీ ఎస్టీ కేసులో వీరిని డోన్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి మొన్నటి ఎన్నికల్లో సహకరించలేదు అని పాత కేసుల్లో అరెస్ట్ చేశారని చెప్తున్నారు. తెల్లవారుజామున బనగానపల్లె పోలీస్ స్టేషన్కు పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. దీంతో ఆందోళనకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆందోళన చేపట్టకుండా ఇంటి దగ్గరకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నారు. పోలీసులపై సుజాతమ్మ సూర్యప్రకాష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలని కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించలేదు అనే అక్కసుతోనే ఇద్దరిని అరెస్ట్ చేశారు పాత ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్తున్నారు. సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కోట్ల ఫ్యామిలీ మండిపడుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, ఏం జరిగింది అసలు? సుధాకర్ రెడ్డిని సుబ్బారెడ్డిని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడానికి కారణం ఏంటి? రోహిత్, ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంజ్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. వైసీపీ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్గ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తన గెలుపు కోసం సహకరించలేదు ఎన్నికల్లో అనేటువంటి కక్ష కట్టినటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఈ రోజు పోలీసుల ద్వారా పాత కేసులు అంటే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న సీమ సుధాకర్ రెడ్డి ప్యాప్లీ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా సుబ్బారెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ మల్లారెడ్డిలను తెల్లవారుజామున 3 గంటల 4 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేసి బనగానపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో పాటు కేంద్ర మాజీ సహాయ మంత్రి టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా ఎన్నికలకు ముందు పార్టీ మారి ఆ టీడీపీ పార్టీలో చేరడంతోనే ఈరోజు పాత కేసులను తవ్వి పాత కక్ష సాధింపుతో రివెంజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఓటమి భయంతోనే బుగ్గన రాజేంద్రనాథ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కోట్ల సుజాతమ్మతో పాటు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. ప్రధానంగా ఈ గత ఎన్నికల్లో వీరంతా కూడా 2019 ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ గెలుపు కోసం పనిచేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత డోన్ నియోజకవర్గానికి తాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నా కనీసం కార్యకర్తల్ని పట్టించుకోలేదు, సరైనటువంటి గుర్తింపును ఇవ్వలేదు, పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్యాప్లీ సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సీమ సుధాకర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డిలు పార్టీ మారారు ఎన్నికలకు ముందు. ఈ నేపథ్యంలోనే కక్ష కట్టినటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డి కావాలని ఈ రోజు పోలీసులను పురమాయించి తెల్లవారుజామున తాను అంటే ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒకసారిగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు బనగానపల్లెకి. అయితే బనగానపల్లె పోలీస్ స్టేషన్ కి మీరు ఎలా తరలిస్తారు, ప్రిన్సెస్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి కాకుండా ఇతర ప్రాంతాలకు ఎలా తీసుకెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోట్ల సుజాతమ్మ ఆందోళనకి పిలుపునిచ్చారు. తప్పనిసరిగా డిఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, డిఎస్పీ కార్యాలయం ఎదురుగే కూర్చొని ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసు అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికలకు ఇంకా కొనసాగుతుంది. 144 సెక్షన్ అమలు ఉంది. 31 యాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఆందోళన చేయడానికి వస్తే మాత్రం అరెస్ట్ చేస్తాం, మీరు రాకూడదనేసి గృహ నిర్బంధం చేశారు కోట్ల సుజాతమ్మను. మొత్తం ఒక్కసారిగా పోలీస్ బలగాలంతా కూడా కోట్ల సుజాతమ్మ ఇంటిని చుట్టుముట్టాయి. అక్కడ ఉన్నటువంటి సుజాతమ్మను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మీరు ఆందోళన చేయొద్దు అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేసినా సరే ససమేరా అంటున్నారు. కార్యకర్తల కోసం నేను ఎంత దూరం ఎడతాను, కార్యకర్తను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించడానికి మా కుటుంబం సిద్ధంగా ఉంది, త్యాగాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇతర పార్టీ నేతల మాదిరి కాదు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అర్ధరాత్రి ఫోన్ చేసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కన్నా ముందు నేనుంటా అనేసి అనేక ఈ 3 మండలాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే గెలుపు తీరాలకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీసుకెళ్లారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అందులోనూ మొన్న జరిగినటువంటి పోలింగ్ లో 82% పైగా పోలింగ్ నమోదైందంటే మాత్రం తప్పనిసరిగా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీశాయి కాబట్టే టీడీపీ అధికారంలోకి రాబోతుంది. అందులో భాగంగానే ఈ రోజు రివైజ్ పాలిటిక్స్ కి దిగారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అందులో భాగంగానే
ముగ్గురును పార్టీ మారినటువంటి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డిలను వీఆర్ఓలను అదుపులోకి తీసుకొని కక్ష గట్టి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే అట్రాసిటీ కేసులు ఉంటే 2 ఏళ్ల పాటు పోలీసులు ఏం చేశారు, ఎందుకోసం విచారణ జరపలేదు, ఎందుకోసం అదుపులోకి తీసుకోలేదు, ఎందుకోసం వాళ్ళని వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. కేవలం ఈరోజు ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు పలకలేదు, అధికార పార్టీకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇలాంటి చర్యలకు దిగారు. మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు. కోట్లను నమ్ముకున్న కుటుంబాల కోసం, కోట్లను నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత దాకైనా పోరాటం కొనసాగిస్తామని కోట్ల సుజాతమ్మ కరాఖండిగా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ డిఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, డిఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతాం. మీరు ఎక్కడికైతే ఈ ముగ్గురిని తీసుకెళ్లాలో, వాళ్ళు ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ముగ్గురిని డోన్కి తరలించకపోతే మాత్రం తప్పనిసరిగా డిఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ రోజు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందా, లేకపోతే విచారించాలని చెప్తున్నారా? ఇది కక్షపూరితంగా చేసిన అరెస్ట్ అని కోట్ల కుటుంబం ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? కోట్ల సుజాతమ్మ ఇంటికి చేరుకున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో చర్చలు జరిపారు. మీరు ఎలాంటి ఆందోళన చేయదండి, 144 సెక్షన్ అమల్లో ఉంది, 31 యాక్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఎన్నికల కోడ్ నిబంధనావళి రాష్ట్రంలో అమల్లో ఉంది కాబట్టి ఆందోళనకు దిగదండి, అలా ఆందోళనకు దిగి మీ పైన కూడా చర్యలు చేపడతాం, ఆ చర్యలు తీసుకోవాల్సి వస్తుందనేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ససమేర అంటుంది కోట్ల కుటుంబం. ఈ నేపథ్యంలోనే వీరందరినీ కూడా పిలిపించి ఒకవేళ తప్పు చేసి ఉంటే, ఒకవేళ కేసు నమోదు చేసి ఉంటే ఇన్ని రోజుల పాటు 2 ఏళ్ల పాటు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆ రకంగానే వాళ్ళని మరి బనార్పల్లికి తీసుకుపోయినటువంటి ఆ ముగ్గురిని కూడా డోన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పోలీసులే విచారణ జరిపి ఇంటికి పంపిస్తారా, లేకపోతే కోర్టు ముందు హాజరుపరుస్తారా అనేటువంటిది మాత్రం ఇంకా సంసిద్ధత కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ కేసులో ముందస్తుగా అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి విచారణ జరపాలి. డిఎస్పీ స్థాయిలో విచారణ జరిపిన తర్వాత తను కన్ఫర్మ్ గా ఎస్సీ అట్రాసిటీ కేసు వీళ్ళు నమోదైంది, వాళ్ళకి అప్పీల్ అవుతుంది అనే ఎప్పుడైతే అవుతుందో అప్పుడే పోలీసు కోర్టు ముందు హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రైమరీగా విచారణ జరిగిందా లేదా, లేకపోతే కేసు కంప్లైంట్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా అనేది మాత్రం ఇంకా పోలీసులు స్పష్టంగా చెప్పాల్సి ఉంది. రోహిత్, రాయుడు హుసేన్, బనగానపల్లిలో కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కర్నూలు జిల్లా డోన్లో రివెంజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి. అయితే పాత ఎస్సీ ఎస్టీ కేసులో ఇద్దరిని కూడా డోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించలేదు అనే పాత కేసుల్లో కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని కోట్ల ఫ్యామిలీ చెప్తోంది. తెల్లవారుజామున బనగానపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆందోళనకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆందోళన చేపట్టకుండా పోలీసులు భారీగా ఇంటికి చేరుకున్నారు. ఇంకా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఒకవేళ ఆందోళన చేస్తే మీపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. పోలీసులపై సుజాతమ్మ, సూర్యప్రకాష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కదా.